తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకున్న రెండు సంవత్సరాల కాలం ఇంకా పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి విమర్శలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడానికి మా ఛానల్ కానీ నేను కానీ చూస్తుండి కళ్ళుండి కూడా అబద్ధము చెప్తుంటే, కళ్ళుండి కూడా చూస్తుండే అది ఎంతవరకు ఎంతమందికి మింగుడు పడుతుంది అనబడేటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాల గురించి, వాళ్ళ పార్టీల గురించి ప్రచారంల మీద వాళ్ళు చేసినటువంటి స్కీమ్స్లో ఏది 100% కరెక్టు, ఏ స్కీమ్స్ అని నిన్న ఇవాళ మేము చేసినటువంటి వీడియోస్ మీద ఒక స్పందన, ఒక యూట్యూబ్ ఛానల్ మరొక యూట్యూబ్ ఛానల్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు వెనుక ఉండి మా యొక్క ఛానల్ వివరాలు మరియు ఈ యొక్క ఛానల్ను నడిపిస్తున్నటువంటి వాళ్ళ గురించి సేకరించి మా మీద మేము వాళ్ళ యొక్క ఛానల్ను స్ట్రైక్ చేసినాము లేదా ఫేక్ అని చెప్పినాము అని చెప్పిన మీదట ఆ ఛానల్ ఓనర్ను నేను స్వయంగా వేరే వారి ఫోన్ ద్వారా మాట్లాడుతూ నేను ఎప్పుడు అలాంటి రిమార్క్స్ కానీ కామెంట్స్ కానీ స్ట్రైక్స్ వచ్చేటట్టు కానీ ఏది ఎప్పుడు చేయలేదు. ఎన్ని యూట్యూబ్స్ డెవలప్ అయినా, ఎంతమంది యూట్యూబ్లు పెట్టుకున్నా అది దేశానికి ప్రజలకు మరియు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనే భావించే వాడిని నేను. కాబట్టి ఆ యొక్క నేను స్ట్రైక్ చేసినట్టుగా కానీ, నేను కామెంట్ చేసినట్టుగా కానీ, తప్పుడు మీ యొక్క స్ట్రైక్ చేసినట్టు ఛానల్కు చెప్పినా కూడా నా పేరు కానీ, నా మొబైల్ నంబర్ కానీ, నా ఈమెయిల్ కానీ ఏది ఇవ్వకుండానే ఇంకోసారి చేయొద్దు, ఇంకోసారి చేస్తే మీ ఛానల్కు నేను స్ట్రైక్ కొడతాను లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటే నేను ఆ యొక్క వ్యక్తి పేరు మరియు ఆ యొక్క వ్యక్తి వివరాలు ఎంతసేపు నాకు తెలియడానికి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నెట్వర్క్ మరియు ఈ యొక్క సమాచార విప్లవం వచ్చిన తర్వాత యుగంలో ఏ పార్టీ కష్టం నాకు తెలిసింది. కాబట్టి మా ఛానల్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య నాయకుడు వరంగల్ వెస్ట్లో పనిచేస్తున్నాడు, దీని వెనుక ఉన్నాడు అని మాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇది మేము చెప్పినటువంటి ఈ కంటెంట్స్ అనగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి స్కీమ్స్ మీద మేము వీడియోలు చేసినాము. కాబట్టి మాకు వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంటో లేకుంటే మాకు వ్యతిరేకంగా దుష్ప్రచారము చేయడానికి సిద్ధపడ్డట్టుగా కనబడుతుంది. కాబట్టి చట్టబద్ధంగా మేము ఎక్కడ తప్పిదం చేశామో మీరు చర్య తీసుకోవడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను.